హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మీకోసం సారంగపాణి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇంతకంటే మోహన్ కృష్ణ గారు దీనికి డైరెక్షన్ చేశారు, ప్రియదర్శి గారు హీరోగా నటించారు గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఓకే గైస్, జస్ట్ ఓకే అనిపించింది నాకు. స్టోరీలోకి వెళ్తే హీరోకి అయితే జాతకాలు పిచ్చి ఉంటుంది గైస్. ఏదైనా సరే జాతకాలు చూసి నడుస్తూ ఉంటారు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. హీరో ఒక షోరూమ్లో అయితే సేల్స్మెన్గా అయితే వర్క్ చేస్తుంటారు. అక్కడ హీరోయిన్ కూడా వర్క్ చేస్తారు. అయితే హీరో తన లవ్ ప్రపోజల్ హీరోయిన్ చెప్దాం అనుకుంటారు, కానీ చెప్పలేకపోతాడు. ఎందుకంటే తన కొద్దిగా హై పొజిషన్లో ఉన్నారు. చెప్తే యాక్సెప్ట్ చేస్తారో లేదని చెప్పరు గైస్. అయితే హీరోయిన్ ప్రియదర్శి గారికి అయితే లవ్ ప్రపోజల్ చేసి ఇంకా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా మ్యారేజ్ కూడా పెట్టుకుంటారు. 1 monthలో మ్యారేజ్ ఉంటుంది గైస్. అయితే కొన్ని రోజుల తర్వాత హీరో అయితే ఒక క్లబ్కి అయితే వెళ్తే అక్కడ శ్రీనివాస్ అవసరాల గారు అయితే కలుస్తారు హీరోకి. అతను పామిస్ట్ ఉంటారు. హీరో హ్యాండ్ చూస్తారు. నీ హ్యాండ్ బాగుందబ్బా, ఇంకా మ్యారేజ్ అనుకుంటారు కదా 1 monthలో. అది ఇదంతా అవును సార్, నా మ్యారేజ్ కూడా ఉంది ప్రేమించిన అమ్మాయితో అని చెప్తారు. ఓకే, అంతా ఓకేనే. సడన్గా చూసి షాక్ అవుతారు. ఏంటి సార్ అంటే, లేదు చెప్పండి సార్ అంటే, మరి నువ్వు ఇట్లా ఒక మర్డర్ చేస్తావు, నీ జాతకంలో నువ్వు కొన్ని హత్య చేస్తావని ఉంది అనేసి చెప్తారు కదా. ఇంకా హీరో షాక్లో ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు హీరోకి. అయితే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ తోటి పెళ్లి పోస్ట్పోన్ చేద్దామని అయితే చెప్తారు గైస్. ఇలా పెళ్లి పోస్ట్పోన్ చెప్పిస్తారు హీరో. అయితే హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే హీరో ఏం ప్లాన్ ఇస్తారంటే, మ్యారేజ్ అయ్యాక ఎప్పుడో ఒకళ్ళని మర్డర్ చేయడం ఎందుకు, నేను అంటే ఇప్పుడే ఎవరైనా చెడ్డోళ్ళు ఉంటారు కదా, అంటే ఎవరైనా హంతకులు కానీ చెడ్డోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని చూసి ఒకళ్ళని మర్డర్ చేసేస్తారంటే, మర్డర్ అంటే వాళ్ళు ఎలాగ చెడ్డోళ్ళే ఒకళ్ళని చంపి ఆ జాతకాన్ని నిజం చేస్తారంటే ప్రియదర్శి గారు అయితే చెప్తారు గైస్. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది గైస్. ప్రియదర్శి గారు హీరోయిన్ మధ్య వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. హీరోయిన్ తీసుకెళ్తే ఇంకా 2 weeksలో మ్యారేజ్ చేసుకోవాలి ఎలాగైనా, లేదంటే ఇక్కడ ఆపేద్దామని అయితే చెప్తారు గైస్. మరి హీరోయిన్ చెప్పినట్టు ఆ 2 weeksలో మరి ప్రియదర్శి గారు ఏం చేశారు? నిజంగానే ఆ జాతకం నిజమైందా? ప్రియదర్శి గారు ఎవరైనా మర్డర్ చేశారా? మరి క్లైమాక్స్లో మరి హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్నారా? మరి ఇదంతా ఈ జర్నీలో ఏం జరిగింది? మరి ఆ జాతకం నిజమైందా? మరి క్లైమాక్స్లో మరి ప్రియదర్శి గారు హీరోయిన్ని మ్యారేజ్ చేసుకున్నారా? మరి 2 weeksలో ఏం జరిగింది అనేది స్టోరీలో మనం మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ త్రూ అవుట్ ఎంటర్టైనింగ్గా బాగానే తీస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా బోరింగ్ అనిపించింది గైస్. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్గా క్లమ్జీ కామెడీ తోటి అట్లా వెళ్ళిపోయింది గైస్. క్లైమాక్స్ కూడా అసలు నాట్ గుడ్ గైస్. ఇంకోటి వెన్నెల కిషోర్ గారి కామెడీ సూపర్ ఉంది. ప్రియదర్శి గారి వెన్నెల కిషోర్ గారి మధ్య వచ్చే కామెడీ సీన్ సూపర్ అనిపించాయి. సెకండ్ హాఫ్లో వైవర్ష గారి కామెడీ కూడా బాగుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక క్లమ్జీగా కామెడీ అంత పండలేదు గైస్. అక్కడ అసలు నిజంగా చెప్పాలంటే క్లైమాక్స్లో ఇంకా బాగా అట్లాంటి టైంలో అట్లాంటి క్లమ్జీ కామెడీలో ఇంకా బాగా వర్కౌట్ అవ్వచ్చు. కానీ అక్కడ ఏమవుతుందంటే, అక్కడ ఎంత ఫన్ జనరేట్ అవ్వాలో అంత అవ్వలేదు. అక్కడనే మిస్ఫైర్ అయింది. క్లైమాక్స్కి వచ్చేసరికి బోరింగ్ అనిపించింది. అక్కడ యాక్చువల్లీ పెద్ద ఫన్ జనరేట్ అవ్వాలని అనుకున్నారు వాళ్ళు కూడా, కానీ అక్కడ అంత ఫన్ జనరేట్ అవ్వలేదు. అక్కడ మైనస్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఓవరాల్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా బోరింగ్ అనిపిస్తుంది గైస్. అంటే చూడలేకపోతాం, అంటే ఇంకా తెలిసిపోయేదిగా కదా ఇంకేముంటుంది అన్నట్టు అనిపిస్తుంది. అది గైస్ ఓవరాల్ మూవీ అయితే ఓకే అనిపించింది కదా నాకు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. నాకైతే ఓకే అనిపించింది, అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఓకే గైస్, అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ప్రియదర్శి గారు యాజ్ యూజువల్ సూపర్ చేశారు. వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ సూపర్. వైవర్ష గారు కూడా చాలా బాగా చేశారు. నరేష్ గారు హీరోయిన్ ఫాదర్ రోల్ చేశారు, ఆయన బాగానే చేశారు గైస్. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. డైరెక్షన్ కూడా బాగుంది, కానీ బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా స్లో అయిపోయి బోరింగ్గా అనిపించింది గైస్ మూవీ మాత్రం. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.